ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కదా, అందుకే మా అక్కకి నిన్నే వండి పెడదామని వంటగదిలోకి వచ్చా. మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ తప్ప ఇంకేం చేయడం రాదు కాబట్టి కుక్కులాగా కుక్కర్ గిన్నెలో తీసి కడిగి కుక్కలాగా కుక్కర్ లో పెట్టా. రైస్ అయ్యేలేపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పని పట్టాలని ఫ్రిడ్జ్ లో పందులాగా ఉల్లి చేసి బలిసిన 4 ఉల్లిపాయలను తీసి బట్టలన్నీ పీకి కత్తికేసి నూకి 40 ముక్కలు నరికేసా. పచ్చిమిర్చిని పసపస నవ్వులేసేద్దాం అనుకున్నా గానీ పద్ధతిగా ఉండాలి కాబట్టి పొదనైన కత్తి పెట్టి పొడి చేశా. ఉల్లిపాయలతో యుద్ధం నైస్ గా కంప్లీట్ చేసే లోపు కుక్కర్ లో పెట్టిన బియ్యం రైస్ గా మారిపోయింది. వెంటనే స్టవ్ మీద పెట్టిన మసిమూకుడి పొట్టలో 1 కేజీ ఆయిల్ పోసి ఫ్రిడ్జ్ లో చలికి గడ్డగట్టిన గుడ్లన్నీ తీసుకొచ్చి గుంటగట్టుతో బద్దలు కొట్టి గురు చూసి మసిమూకుడు పొట్టలో పడేసా. వీటన్నిటికన్నా ముందు చేయాల్సిన పని మూకుడి కింద మంట పెట్టడం. అదే మర్చిపోయా నేను. మంట పెట్టకుండా వంట అవట్లేదు ఏంటని అడుగుంటాం అయితే గుంటగట్టు పెట్టి కొట్టేదే మా అక్క. గుడ్లన్నీ మసిమూకుడు పొట్టలో 4 రోజులు స్నానం చేసేసరికి మాడి మసి అయిపోయాయి. అడిగంటిందంతా అట్లకాడతో గీరేసి ఉల్లిపాయలని పచ్చిమిరకాయలని బాయిల్ చేశా. ఉల్లిపాయ తొక్క తీయడం కన్నా కష్టమైన పని వీటి మధ్య తేడా కనిపెట్టడం. వీటి దినంజయ్య పసుపు మసాలా కారం ధనియాల పొడి జీలకర్ర అన్ని ఒకేలా సత్తాయి. రైస్ వేసిన తర్వాత చేతికి దొరికిన చెత్త అంతా మూగుట్లో పడేసి తిప్పితే ఫ్రైడ్ రైస్ రెడీ. వంట వండేటప్పుడు కుక్కలా ఉన్నా నేను, తినేటప్పుడు కుక్కలా మారిపోయి కక్కుకునేలా కుక్కేసుకున్నాను అనమాట.